శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనే వినియోగించి క్షమించరాని తప్పిదం చేశారని విమర్శించారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్తో కలిసి మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు తప్పు చేసి కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సిట్ అధికారులు కల్తీ జరిగిందని చెప్తున్నా వైసీపీ వాళ్ళు తప్పును ఒప్పుకోవడం లేదని విమర్శించారు. ఇది కాదు, ఎన్డీడీబీ నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు కూడా నిజాలు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎన్డీడీబీ సంస్థ కూడా చెప్పింది. సిట్ అధికారులు కూడా రసాయనాలతో కల్తీ జరిగిందని కూడా చెప్పింది. ఇన్ని నిజాలు చెప్తా ఉంటే కూడా నిజాలు ఒప్పుకోవడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అప్పటి ముఖ్యమంత్రి జగన్ కానీ. ఎందుకు ఇన్నిసార్లు ఒక భగవంతుడిపై సమర్పించే నైవేద్యం పైన నెయ్యి కల్తీ జరిగింది అని స్పష్టంగా నివేదికలు ఇస్తే ఆ నివేదికలు తప్పు అని మాటిమాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ కానీ వారి జగన్ బ్యాచ్ కానీ అప్పటి తిరుపతి తిరుమల దేవస్థాన చైర్మన్లు కానీ మొన్న ఎన్డీఏ కూటమి నాయకుల గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ పెద్దలు మాధవన్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం కూడా తెలిసిన విషయం. దాంట్లో అన్ని నిజాలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. వైసీపీ వాళ్ళు దేవుడిపై భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నారని మండిపడ్డారు హరిప్రసాద్. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మీడియా సమావేశం పెట్టి కల్తీ జరిగిందని చెప్పినా వైసీపీ నాయకులు మొండి పట్టుపడుతున్నారన్నారు. ఇక దేవుడిపై భక్తి లేని జగన్ భక్తుల మనోభావాల గురించి ఆయనకి ఎలా తెలుస్తుందని కూడా ప్రశ్నించారు. ఉంటే వీళ్ళు భక్తి లేని చోట భయం ఉండదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు. ఆయన చెప్పులు వేసుకుని వైకుంఠంలోకి వెళ్ళిపోతాడు. సతీ సమేతంగా రాకుండా పట్టు వస్త్రాలు వేయడానికి వస్తాడు. ఇంట్లోకే వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసుకుంటాడు. అటువంటి భక్తి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువైపు చూస్తే కరుణాకర్ రెడ్డి, ఆయనకు భక్తి లేదని తిరుపతిలో అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి నల్లరాయి అన్న వ్యక్తి. రెండవది, కొడుకు పెళ్ళి హిందూ ధర్మం ప్రకారం, కూతురు పెళ్ళి క్రిస్టియన్ ధర్మం. ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఏం చెప్పినా ఎలుకే, ఏనుగే. నువ్వేదో ఎలుకని చూపించి ఏనుగుని చూపించి ఎలుకని చెప్తే ప్రజలు నమ్మరు. నీకు భక్తి లేదు స్వామి మీద అని ప్రతి ఒక్కరికి తెలుసు. నీకు ఎవరైతే ఇచ్చారో చైర్మన్ పోస్టు, వాళ్ళు కూడా హిందూ కాదు. ఆయన అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు కూడా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా. వాళ్ళకి భక్తి లేదు.